జిమ్ ఎలియట్ అనే గొప్ప దైవజనుడు. ఆయన అడవి మనుషుల మధ్యలోనికి వెళ్ళి సువార్త ప్రకటించడానికి ఆయనతో పాటు ఇంకో నలుగురు వారందరూ కూడా సమర్పించుకొని వెళ్ళారు. తెలిసి అక్కడికి వెళ్తే వారు చంపేస్తారని తెలిసినా కానీ అంతకుముందు ఎంతో మందిని చంపేశారు. వారు కొంచెం వారికి ఏదైనా అనుమానం వస్తే చంపేస్తారు. అప్పుడు జిమ్ ఎలియట్ ఆయనతో పాటు నలుగురు వెళ్ళారు. ఏదో ఒక రోజు ఎవడికి అనుమానం వచ్చింది, ఆ 5గురిని చంపేశారు. 5గురిని చంపేసిన తర్వాత ఆ సంఘములో మళ్ళీ ఒకరోజు ఒక సోదరి లేచి నిలబడి జిమ్ ఎలియట్ చనిపోయినటువంటి ఆ 5గురు చనిపోయినటువంటి ప్లేస్కి వెళ్ళి సువార్త ప్రకటిస్తానని సమర్పించుకుంది. ఓ మిషనరీగా వెళ్తానని సమర్పించుకుంది. ఎవరంటే జిమ్ ఎలియట్ భార్య. తాను వెళ్తానని సమర్పించుకొని, ఏందమ్మా ఇప్పటికే తెలుసు కదా మీ ఆయన్ని చంపేశారు, ఇంకా మిగతా వాళ్ళని కూడా చంపేశారంటే, లేదండి చంపేసినా పర్వాలేదు నేను వెళ్తాను. అది సేవా భారం అంటే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె పరిచయం చేసుకుంది. ఏమని పరిచయం చేసుకుందంటే, నా భర్తను మీరు చంపేశారు, ఇక్కడ సువార్త ప్రకటించడానికి వస్తే ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ ఆయనకు బదులుగా నేను వచ్చాను. మీరు నమ్మండి, ఆ మాట అనేకులను క్రైస్తవులుగా మార్చి